ఏపీ లిక్కర్ రవాణా కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరిని కాసేపట్లో నాంపల్లి ఈడీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఈడీ రాత్రి గాంధీ ఆసుపత్రిలో కారుమూరికి వైద్య పరీక్ష నిర్వహించింది. కాసేపట్లో నాంపల్లి ఈడీ కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. ఇవాళ కూడా మరోసారి గాంధీ ఆసుపత్రికి ఆయనకు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో నిన్న కారుమూరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తొలుత బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులు అరెస్టు కాగా తాజాగా కారుమూరి అరెస్టుతో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో కూడా అరెస్ట్ అయిన కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రిని కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు మరొకసారి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని తిరిగి నాంపల్లి ఈడీ కోర్టుకి తరలించబోతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా రెండవ కీలక అరెస్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కూడా ఈ స్కామ్కు సంబంధించి కూడా కీలక సూత్రధారిగా కారుమూరి నాగేశ్వరరావు ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ సిఐడి ఏపీ లిక్కర్ స్కామ్తో పాటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో సుమారుగా 193.5 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అవినీతి చోటు చేసుకుంది. ఆ నగదు హవాలా రూపంలో కూడా కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు వచ్చిందన్నది ప్రధాన ఆరోపణ. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన్ను కూడా అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉన్నది. కాడికి మరికొద్ది సేపట్లో నాంపల్లి ఈడీ కోర్టు ముందు ఆయన హాజరుపరచబోతున్నారు. నిన్న మధ్యాహ్నం ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఈడీ ఆఫీస్కు తీసుకురావడం, సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రాత్రి అంతా కూడా ఈడీ ఆఫీస్లో ఉంచారు. కాబట్టి తిరిగి మరొకసారి ప్రొసీజర్ ప్రకారం కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలంటే కూడా వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వైద్య పరీక్షలు పూర్తి చేసిన నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి నుంచి ఇటు నాంపల్లి ఈడీ కోర్టు కూడా ఆయన్ను తరలిస్తుంది. కాబట్టి సుమారుగా 11 గంటల ప్రాంతంలో కూడా న్యాయమూర్తి ముందు ఆయనను హాజరుపరచబోతుంది. ఇక ఈయనని ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రిమాండ్ చేసిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కానీ, ఎందుకంటే ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టు కేసుకు సంబంధించి కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఇందులో ఎక్కువ పర్సంటేజ్కి సంబంధించి కూడా ట్రాన్స్పోర్టు సంబంధించి 2-3 కంపెనీలను సబ్ లీజ్కి ఇప్పించేసి కూడా ఇంత కొంత ఆ తర్వాత వచ్చిన నగదును కూడా వీరి కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సిఐడి సేకరించిన వివరాల ఆధారం కూడా ఈడీ ఈఎస్ఆర్ నమోదు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే రెండవ కీలక అరెస్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. త్వరలో మరొక అరెస్ట్ కూడా ఉండబోతున్నట్టుగా ఈడీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆయనను ఈడీ కోర్టుకు తరలిస్తున్నారు. తర్వాత 14 రోజుల రిమాండ్ తర్వాత కూడా ఆయనను కస్టడీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన తన కొడుకును అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈడీ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ కొంత ఆయనకి నిరాశ ఎదురవడంతో కూడా తప్పని పరిస్థితుల్లో నిన్న ఈడీ అధికారులు కొండాపూర్ నివాసం ఉండగా అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవాలి. బలరాం, కిరణ్, ఈ కేసులో కారుమూరి ఎంత కీలకంగా మారుతూ ఉన్నారు? ఇప్పటి వరకు ఎంతమందిని ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతం కారుమూరిని విచారించిన తర్వాత ఇంకా ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి? ఇంకా ఎంతమంది పేర్లు వెలుగు చూసే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏపీ లిక్కర్ స్కామ్తో పాటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వ్యవహారం కూడా కొంత ఈ స్కామ్కు తెరదీసినట్టు చెప్పుకోవాలి. వాస్తవానికి ఏదైనా లిక్కర్ సంబంధించి కావచ్చు, లిక్కరు దీనికి సంబంధించిన కొంత అంటే దీనికి సంబంధించి కూడా దీన్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలని కూడా ఇచ్చినప్పుడు గతంలో ఆయా జిల్లాలకు సంబంధించి కూడా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారీగా ఇటు బెవరేజ్ నుంచి కూడా ఆ మద్యాన్ని సరఫరా చేసేందుకు సాధారణంగా లోకల్ కాంట్రాక్టులకు సంబంధించి కూడా వారితో పిలిపించి వారికి ఎవరైతే కాంట్రాక్ట్ బాగా చేస్తారో వారికి మాత్రమే లోకల్ స్థాయిలో ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో లిక్కర్ పాలసీని మార్చారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన పాలసీని కూడా మార్చేసి కేవలం బెవరేజ్ ద్వారా కూడా ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కాంట్రాక్టును రాష్ట్ర వ్యాప్తంగా ఒకరే చేసే విధంగా గుత్తాధిపత్యం తీసుకొచ్చే విధంగా ఒక సిగ్మా అనే సంబంధించిన ఒక సంస్థను ముందు పెట్టి ఆ తర్వాత ఆ సంస్థ నుంచి మరికొన్ని సంస్థలకి సబ్లీజ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే సంస్థ
లీజ్ చేసేందుకు ఒక సంస్థ కూడా సరఫరా చేసింది. వాస్తవానికి కిలోమీటర్కి 19 రూపాయల చొప్పున కూడా వీరు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు సదరు కాంట్రాక్టర్ కావచ్చు సదరు వ్యక్తికి చెల్లిస్తారు. కానీ వీరు ఏకంగా 19 రూపాయలపై అంటే సుమారుగా 19 రూపాయల నుంచి 39 రూపాయల వరకు వీరు అదనంగా పెంచారు. ఆ తర్వాత పెంచిన సంబంధించిన ఏదైతే నగదు ఉందో దాన్ని కూడా చూపించకుండా కేవలం అసలు కాంట్రాక్టర్కి సబ్లీ తీసుకున్న వాళ్ళకు కూడా కేవలం 19 రూపాయలు చెల్లిస్తూ అదనంగా వచ్చిన సొమ్మును కూడా వీరు ఖాతాలో మలుచుకున్న దాన్ని కూడా దశల వారీగా హవాలా రూపంలో కూడా కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్ళినది ప్రధాన ఆరోపణ. సిఐడి కూడా అందుకు సంబంధించిన ఆధారాలను గుర్తించింది. ఆ తర్వాత ఈడీ అధికారుల విచారణలో కూడా అదే తేలింది. కాబట్టి ఉన్నపలంగా కారుమూరి నాగేశ్వరరావు సునీల్ రెడ్డితో పాటు కారుమూరి నాగేశ్వరరావు అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు కోడలు ఖాతాల్లో కూడా ఉన్నపలంగా సుమారుగా 192 కోట్ల రూపాయలకు సంబంధించిన కొంత ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన నగదు అందులో వచ్చేరినట్టుగా గుర్తించి అందుకు సంబంధించిన నగదుతో కూడా కొన్ని విలువైన వస్తువులను కొన్నట్టుగా గుర్తించారు. ఆ ఆధారం కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతుంది. ముందుగా ఈ కేసుకు సంబంధించి కూడా సునీల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన కొంత అప్స్టాండింగ్లో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం కొంత ఈయన కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో తర్వాత మరొక కీలక వ్యక్తి ఈ కుటుంబంలోని మరొక కీలక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే నాగేశ్వరరావుని కేవలం నిన్న ఒక 3 గంటల పాటు ప్రశ్నించారు. కాబట్టి కొంత సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో అరెస్ట్ చేయడం, ఈడీ ఆఫీసుకు తీసుకురావడం, ఆ తర్వాత వైద్య పరీక్ష చేయడం, సమయం మించిపోవడంతో కూడా ఈడీ ఆఫీసులో రాత్రంతా ఉంచిన తర్వాత కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్ష పూర్తి చేశారు. కాబట్టి ప్రస్తుతం రిమాండ్ ఆ ప్రొసీజర్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి అది పూర్తి చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసి మరొకసారి సుమారు ఒక 3-4 రోజుల పాటు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని కూడా చాలా సుదీర్ఘంగా అంటే ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి పథక రచన ఎవరు చేశారు, కేవలం ఈ కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన ఫ్యామిలీయే కాకుండా ఇంకెవరైనా పాత్ర ఉందా, సూత్రధారులు ఎవరైనా కూడా తెలుసుకున్న ప్రయత్నం ఈడీ చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసుతో పాటు ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన 2 కేసులను ఏపీ సిఐడి కూడా నమోదు చేసింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసు అనేది చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే పూర్తిగా అప్పటి ప్రభుత్వంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూడా జిల్లాల స్థాయిలో ఉండే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ని బెవరేజ్ కిందకి తీసుకొచ్చి ఆ తర్వాత కూడా మొత్తం గుత్తాధిపత్యం చేశారు. వారికి అనుకూలంగా ఉన్న వారికి కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన పగ్గాలను కట్టబెట్టడం ప్రధాన ఆరోపణ. కాబట్టి ప్రస్తుతానికైతే చాలా కీలక విషయాలను కూడా ఈడీ రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మాట్లాడతారా ఎరస్ పైన అన్ని జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో, అందులో డౌటే ఉంది. అంటే ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తాయి కదా, ఇంకేం చేస్తారు. అంటే ఇప్పటికే మీ కొడుకుని కూడా ఇందులో అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు, ఇంకా ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయమన్నారు. పర్మిషన్